నమస్కారం, హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. 20 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన కమిషనర్ జె రామ అప్పలనాయుడు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలిచ్చి కోరిక కష్టాలు తెచ్చుకోదు. 3 టౌన్ సిఐఎస్ సాంబశివరావు. ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారుల సమక్షంలో ఆదివారం రాత్రి జరిగిన సభలో ఐపీఎస్ ఉమేష్ చంద్రకు ఘన నివాళి. మధ్యమతలో సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్య చేస్తున్న చల్లా నాగరాజు అరెస్ట్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ పి జనార్దన్ రావు. వర్షాకాలంలో మోకాలు లోతు నీళ్లతో ఇబ్బందులు పడే 4వ వార్డు ప్రజల వినతుల మేరకు స్పందించిన మంత్రి నాదెళ్ల మనోహర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. స్థానిక 4వ వార్డు పరిధిలోని శాఖమూరి వారి వీధిలో 160 మీటర్ల రైజింగ్ ఎగ్జాక్ట్ సీసీ రోడ్డు 20 లక్షల రూపాయలతో నిర్మాణం చేసేందుకు సోమవారం మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు పూర్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ అప్పలనాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంత సీనియర్ సిటిజన్స్ విజ్ఞప్తి మేరకు మంత్రివర్యుల ఆదేశంతో సీసీ రోడ్ నిర్మాణం ప్రారంభించడం తెలిపారు. ఈ కార్యక్రమంలో శాఖమూరి చందు, మాజీ కౌన్సిలర్ అడుసుమిలి వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ ఇదిమడి రమేష్, బసవయ్య తదితర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మనకి ఒక సీసీ రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది. స్థానికంగా ఉండేటువంటి పెద్దలందరూ కూడా వచ్చున్నారు. అట్లాగే గౌరవ మంత్రివర్యులు లాస్ట్ మీటింగ్లో కూడా ఏవైతే మనకి లోలాంగ్ ఏరియాస్లో ఉన్నాయో, వర్షం పడితే ఇబ్బంది ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఫస్ట్ ప్రయారిటీగా చూడమని చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ఇది వర్షం పడితే కొంచెం లోలాంగ్ ఉండడం వలన ఇది ప్రయారిటీగా తీసుకున్న 125 మీటర్స్ ఉన్నటువంటి పొడవు అండ్ 4 మీటర్ల వెడల్పు. సో 20 lakh రూపీస్తో ఈ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాంట్రాక్టర్ ఇక్కడే ఉన్నారు, అది క్వాలిటీగా వర్క్ చేసేలాగా. అట్లాగే ఇక్కడ లోకల్ సపోర్ట్ కూడా ఎంక్రోచ్మెంట్స్ కానీ ఇంకా అదర్ ఏమైనా ఉంటే కూడా ఎండ్ టు ఎండ్ ఏర్పాటు చేసి ఒక మోడల్ రోడ్గా ఏర్పాటు చేద్దామని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు శాఖమూరి వారి వీధిలో రోడ్డు డ్రైన్లు పెట్టడం జరిగింది. ఇది బాగా లోలో ఉండి వర్షం వచ్చినప్పుడు మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తున్నాయని చెప్పి అందరు కలిసి మనోహర్ గారిని కలిసినప్పుడు ఆయన శాంక్షన్ చేయండి, అది ఎట్లాగైనా లోతుగా ఉన్నదాన్ని నీళ్ళు ప్రజలు ఇబ్బంది లేకుండా చేయండి అని చెప్పారు. అదేవిధంగా కంటిన్యూషన్ చేస్తున్నారు. అయితే మనోహర్ గారు అభివృద్ధి అంటే అతనికి అభివృద్ధి అంటేనే ఇష్టం, ఏదైనా కానీ పనులు చేస్తూ ఉంటారు. బీసీ కాలనీలో లో వోల్టేజ్ వస్తున్న వోల్టేజ్ సమస్య మీద పోరాడుతూనే ఉన్నారు పాపం వాళ్ళు. కాకపోతే మొన్న కొత్త స్తంభాలు, కొత్త వైర్లు అన్నీ వేసి లో వోల్టేజ్ లేకుండా ఆ ఏరియా మొత్తానికి కూడా ఎండాకాలం హాయిగా నిద్రపోయే విధంగా ఏదైనా ఏసీలు కూడా లో వోల్టేజ్ లేనప్పుడు, వోల్టేజ్ బాగున్నప్పుడు ఏసీలు కూడా పాడవకుండా ఉండే విధంగా వాళ్ళకు కూడా జరిగింది. ఇవన్నీ కూడా చేసినందుకు మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విధంగా వర్క్ అడగగానే శాంక్షన్ చేసి పెట్టిన కమిషనర్ గారికి, ఎంఈ గారికి, సునీల్ గారు, ఏఈ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు శాఖమూరి వారి వీధి 4వ వార్డులో రోడ్డు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి మేము 10వ తారీఖు 13/3/26 మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సీనియర్ సిటిజన్స్ మరియు పెద్దలు అందరం వెళ్ళి కలిసి మనోహర్ గారికి మెమోరాండం ఇచ్చిన సందర్భంగా ఆయన వెంటనే స్పందించి ఇది పరిశీలించాల్సిందిగా కమిషనర్ గారికి మా మెమోరాండం పంపించడం జరిగింది. ఆ మెమోరాండం వెంటనే కమిషనర్ గారు కూడా స్పందించి ఈ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రోడ్డు గతంలో మోకాళ్ళలో నీళ్లు ఉండి సీనియర్ సిటిజన్స్, లేడీస్ అందరూ ఇబ్బంది పడేవాళ్ళు. ఆ దృష్టిలో పెట్టి 6 నెలల నుంచి మేము ఈ పోరాటం చేసి ఈ రోడ్డు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు గారిని కలిసినప్పుడు వెంటనే స్పందించి ఈ రోడ్డు శాంక్షన్ చేయించినందుకు మేము పెద్దలతో మరియు సీనియర్ సిటిజన్స్, శాఖమూరి వారి బజార్లో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కూడా మంత్రివర్యులు గారికి ధన్యవాదాలు మరియు కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గౌరవ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ గారిని 15 రోజుల క్రితం ఈ వార్డులో పెద్దలందరూ వెళ్ళి కలిశారండి. వితిన్ 15 days బిలో అభివృద్ధి ప్రదాత నాదెళ్ల మనోహర్ గారు శాంక్షన్ చేసి రోడ్డుకి మాకు వేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయనకి ఈ వార్డు తరఫున, ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, జనసేన, టీడీపీనా, బీజేపీనా ఇంకేం లేదండి. కూటమి ప్రభుత్వం
జస్ట్ కూటమి ప్రభుత్వం అభివృద్ధి ప్రదాత నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో జరిగింది ఇది. అందుకని ఆ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. జై కూటమి. ఇది శాఖమూరి చందు ఆధ్వర్యంలో జరిగిందండి. ఇది కలిసి తను అందరినీ తీసుకుని పెద్దలందరినీ తీసుకుని వెళ్ళి కలిసిన వితిన్ 15 days బిలో శాంక్షన్ చేశారండి. మరొకసారి వన్స్ అగైన్ మినిస్టర్ గారికి మా వార్డు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేసవి సెలవుల్లో పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి కోరి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని 3 Towns ఎస్ సాంబశివరావు మైనర్లు ద్విచక్ర వాహన డ్రైవింగ్ అనే అంశంపై నిర్వహించిన అవగాహన సదస్సులో తల్లిదండ్రులను ఉద్దేశించి అన్నారు. స్థానిక బాలాజీరావుపేటలోని రెయిన్బో విద్యానికేతన్ ప్రాంగణంలో ఆ సంస్థ అధినేత దొడ్డక ఆదినారాయణ ఆధ్వర్యంలో మైనర్ విద్యార్థులకు డ్రైవింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న 3 Towns ఎస్ సాంబశివరావు విద్యార్థులు ఉద్దేశించి మాట్లాడుతూ వేసవి సెలవుల్లో మైనర్ విద్యార్థులు ద్విచక్ర వాహనాలు డ్రైవ్ చేయాలని ఆలోచన మానుకోవాలన్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరమని 18 సంవత్సరాలు నిండిన వారు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. మైనర్ బాలబాలికలు డ్రైవింగ్ చేసేటప్పుడు అనుకోని విధంగా జరిగే ప్రమాదాల్లో తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందన్నారు. సిఐ సాంబశివరావు తమ సుదీర్ఘ ఉపన్యాసంలో విద్యార్థులకు అర్థమయ్యే రీతిగా మైనర్ బాలబాలికలు ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల వచ్చే ఇబ్బందులను విపులీకరించారు. సంస్థ అధినేత దొడ్డక ఆదినారాయణ మాట్లాడుతూ వేసవి సెలవులకు ముందు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం తమ విద్యార్థుల అవగాహనతో మెలగాలని, కోరి ఇబ్బందులు తెచ్చుకోరాదని తెలియజేయడం కోసమేనన్నారు. ఈ కార్యక్రమంలో జె శ్రీనివాస్, ప్రిన్సిపల్ కె జ్యోతి, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. మైనర్ డ్రైవింగ్ చేసినటువంటి పాప కానీ బాబు కానీ అదేవిధంగా వాళ్ళకి బండిచ్చినటువంటి తల్లిదండ్రులు కానీ సో నిండు ప్రాణాన్ని తేలేరు. అది పోయిన ప్రాణాన్ని తేలం. తర్వాత ఏం చేస్తాం? కేసు రిజిస్టర్ చేస్తాం. కేసు రిజిస్టర్ చేశాక ఆ బాలిక కానీ బాలుడు కానీ వాళ్ళ మీద కేసు నమోదవుతుంది, క్రిమినల్ కేసు నమోదవుతుంది. రొటీన్గా స్కూల్కి వచ్చి బాగా చదువుకునే వాళ్ళు మళ్ళీ రొటీన్ యాజ్ యూజువల్గా స్కూల్కి వెళ్తారు. ఆ పాప ఎక్కడికి వస్తుంది? పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఆవిడతో పాటు ఆవిడకి జన్మనిచ్చినటువంటి తండ్రి, తల్లి, వాళ్ళ రక్త బంధువులు అందరూ కూడా వస్తారు. పాప మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. వెహికల్ ఇచ్చినందుకు పేరెంట్ మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. కేసు ట్రయల్ జరిగినంత కాలం వాళ్ళు రెగ్యులర్గా కోర్టుకు వెళ్లాల్సిందే. తర్వాత చనిపోయిన తాలూకు వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకొని సరే పోనీలే చిన్న పాప కదా అని వాళ్ళు కేసు ట్రయల్కి వచ్చిన వాళ్ళు ఏదైనా క్షమిస్తే తప్ప వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి శిక్ష పడాలి అని కంకణం కట్టుకొని కూర్చున్నారంటే ఆ నుంచి జైలుకు కూడా పోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. 18 సంవత్సరాల వయసు వచ్చినా కానీ డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని మేము బళ్ళు ఆపితే ఎవరికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు. ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్స్ అంటారు వాళ్ళని. 18 సంవత్సరాలకు వస్తే డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవచ్చు అని సెన్సార్ కాస్ట్ మనకి చెప్తానే ఉంటాయి. మనల్ని ఎవడు ఆపుతాడులే, లేదా మనల్ని ఎవరైనా పోలీసులు ఆపితే ఫోన్ చేయించుకుంటే సరిపోతులే అన్నటువంటి ఉద్దేశంతో చాలామంది కూడా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోరు. మేము ఇంపోజ్ చేసే ఫైన్లో ఫస్ట్ మైనర్ డ్రైవింగ్, తర్వాత పేరెంట్స్ పిలవడం, కౌన్సిలింగ్ ఇవ్వడం పోలీస్ స్టేషన్లో. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైతే లేదో యూత్ ఉంటారు చూసారా, వాళ్ళందరినీ కూడా పిలవటం, బళ్ళు సీజ్ చేయటం, డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకున్న దాకా వాళ్ళ వెంట పడటం. రోజు పేపర్ కానీ టీవీలు కానీ సోషల్ మీడియాలో చూస్తుంటే ప్రతిరోజు ఎన్నో సంఘటనలు చిన్న చిన్న పిల్లలు చనిపోవడం చూస్తున్నాం, కాళ్ళు చేతులు విరిగిపోవడం, అట్లా రకరకాలుగా ఇన్సిడెంట్లు మనం రోజు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మన ప్రభుత్వం ఒక నిర్దేశ వయసు పెట్టింది. అంటే 18 సంవత్సరాలు వస్తే కానీ పిల్లల్లో ఆలోచన కానీ అవన్నీ కూడా తిరిగి అంటే ఒక డ్రైవింగ్ కావచ్చు, ఒక ఆలోచన వేరే ప్రతి విషయంలో కూడా వాళ్ళకు ఒక అవగాహన ఉంది. అప్పటిదాకా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయడం కానీ పిల్లలు కూడా దానికి దూరంగా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఏది జరిగినా కానీ మన కుటుంబంతో పాటు అవతల వేరే వాళ్ళ కుటుంబాలు తప్ప ఎవరిదని కాదు, మనం జాగ్రత్తగా ఉన్నా కానీ అవతల వాళ్ళు వచ్చి చేసినా కానీ చిన్నపిల్లాడు చేశాడంటే చిన్నపిల్లాడు తీసుకొచ్చే తప్పు చేశాడని అంటారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఫస్ట్ అంటే అసలు ఎంకరేజ్ చేసేదే తల్లిదండ్రులు. పిల్లలకి ఫస్ట్ ఒకవేళ అడిగినా కానీ మనం అప్పుడే కట్ చేసేసేస్తా ఉంటే అసలు ఆ పరిస్థితి రాదు.
కాబట్టి మీరు కూడా ఆలోచించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన టైము వచ్చినప్పుడు మీరు ప్రతి వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా అట్లాంటి డ్రైవింగ్లు కానీ చేయకుండా మీరు శ్రద్ధగా చదువుకొని మంచిగా ఉన్నత స్థానాలకు చేరతారని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ అధికారిగా విలువైన సేవలు అందించిన ఉమేష్ చంద్ర తమ జీవితాన్ని సమాజానికి అంకితం చేసి పోలీస్ శాఖ స్థాయిని మహోన్నతం చేశారని పలువురు వక్తలు కొనియాడారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని గౌతమ్ కాన్ఫరెన్స్ హాల్లో ఐపీఎస్ ఉమేష్ చంద్ర 60వ జయంతి సందర్భంగా ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరి శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, ఈగల ఐసీ ఆర్కే రవికృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. ఉమేష్ చంద్ర తండ్రి చదలవాడ వేణుగోపాలరావు, ఉమేష్ చంద్ర సతీమణి చదలవాడ నాగరాణి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దివంగత ఐపీఎస్ ఉమేష్ చంద్రకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమేష్ చంద్ర జ్ఞాపకార్థం తండ్రి చదలవాడ వేణుగోపాలరావు పోలీస్ డిపార్ట్మెంట్ కు 5 లక్షల చెక్కును ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చేతుల మీదుగా ఈగల్ ఐసీ రవికృష్ణకు అందజేశారు. ఇదే వేదికపై పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించి సత్కరించారు. అనంతరం జరిగిన సభలో అతిథులు మాట్లాడుతూ ఉమేష్ చంద్ర ఉన్నతమైన ఆశయాలను ప్రశంసించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు ఉద్యోగులకు ఉమేష్ చంద్ర ఆదర్శమన్నారు. ఈగలైసి రవికృష్ణ మాట్లాడుతూ అనుకోని తీరుగా ఉమేష్ చంద్ర అసువులు బాసిన ఉదంతంలో నాడు లక్షలాది మంది శోకతప్త హృదయాలయ్యారని, వారిలో తాను కూడా ఉన్నట్టు తెలిపారు. ఆయన స్ఫూర్తితో సివిల్స్ లోకి వచ్చినట్టు తెలిపారు. ఉమేష్ చంద్రకు తాను ఏకలవ్య శిష్యుడని, తన విధి నిర్వహణలో ఆయన స్ఫూర్తి అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ భౌతికంగా దూరమైన ఉమేష్ చంద్ర పోలీసు వ్యవస్థలో చిరస్మరణీయులని అన్నారు. నేటి పోలీసు వ్యవస్థలను అధికారులు శాంతి భద్రతలకు విఘాత కలిగించే వారి పట్ల ఎలా వ్యవహరించాలి అనేందుకు ఉమేష్ చంద్ర ఉద్యోగ పర్వాన్ని అధ్యయనం చేయాలన్నారు. జననం మరణం ఉమేష్ చంద్రవి అయినా ఆయన జీవితం సమాజానికి అంకితం చేశారని నివాళులర్పించారు. వేమూరి ఎల్లినక్క ఆనందబాబు మాట్లాడుతూ ధైర్య సాహసాలకు నిలువెత్తు రూపం ఉమేష్ చంద్ర అని, ఆయన ఆశయం శాంతి భద్రతలను నివాళి అర్పించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపినేని రాజకుమారి, పలువురు అధికారులు, అభిమానులు పాల్గొనగా ఉమేష్ చంద్ర సతీమణి ఐఏఎస్ చదలవాడ నాగరాణి కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 26 సంవత్సరాలైనా కూడా ప్రజలు మర్చిపోకుండా ఆయన తలుచుకోవాలని చెప్పి ప్రతి సంవత్సరం ప్రయత్నించే సన్నివేశం. అందుకే మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, ఉమేష్ చంద్ర గారు జననం ఉమేష్ చంద్ర గారు, మరణం ఎట్లా సంభవించినా అది కూడా ఉమేష్ చంద్ర గారు. కానీ ఆయన యొక్క జీవితం మాత్రం ఉమేష్ చంద్ర గారి కాదు, అది సమాజానికి అంకితం చేసినటువంటి వ్యక్తి. ఆయన గురించి ప్రతి సంవత్సరం ఇక్కడ వేడుకలు, అక్కడ ఉమ్మడి రాష్ట్రం ఉంటే అక్కడ వేడుకలు జరుపుకుంటా ఉంది సందర్భం. అంటే ఎవరిదైనా సరే మనం మాట్లాడుకునేటప్పుడు ఆయన పనిచేసిన విధానం, ఆ 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థలో ఆయన పనిచేసిన విధానం మిగతా వాళ్ళందరికీ మార్గదర్శకం. నక్సలిజాన్ని ఏ రకంగా అరికట్టాలి, లేకపోతే గూండాయిజాన్ని ఏ రకంగా అరికట్టాలి, ఏ రకంగా ఈవెన్ పొలిటికల్ వార్ కూడా. నేను ఇందాక బుక్లో చదువుతా ఉంటే దర్ ఇస్ ఎ వార్ బిట్వీన్ పొలిటీషియన్స్ అండ్ ఉమేష్ చంద్ర అని చెప్పి ఒక ఐటమ్ ఈనాడు. అంటే ఎవరు ఎట్లా ఉన్నా తన విధులను పాటించే విషయంలో తను నడిచిన విధానం నిజంగా సమాజానికి ఎవరు అవసరం అనే దానికి, సమాజం బతికించాలి అంటే ఎట్లా ఉండాలని చెప్పి నిర్దేశిస్తున్నటువంటి వ్యక్తి ఉమేష్ చంద్ర. మా రాజకుమారి చెప్తా ఉంది, ఆయన మరణించిన ప్రజల్లో జీవించి ఉన్నాడయ్యా. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి సభలు మనం ఎందుకు పెట్టుకోవాలంటే, ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి బిహేవియర్ ఎవరైతే సమాజానికి అతి తక్కువ సేవ చేసినా ఎలాంటి మెసేజ్ ఇచ్చాడనేది చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి ఇలాంటి సభలు మనం ప్రతినిత్యం, ప్రతి సంవత్సరం కూడా మనం ఆయన్ని స్మరించుకుంటూ ఒక మెసేజ్ని సమాజానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు మన మీద ఉంది అని చెప్పి, ఆ బాధ్యతని కుటుంబ సభ్యులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని మీరు పురిపుచ్చుకొని సమాజానికి ఈ రకంగా అందిస్తున్నందుకు ఈ సందర్భంగా వారికి నిజంగా ఈ రోజున ఘనమైన నివాళి జయంతి వేడుకల ద్వారా మనం ఇవ్వటమే కాదు, సమాజానికి కూడా ఒక సందేశాన్ని ఇస్తున్నందుకు
హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉమేష్ చంద్ర గారు చనిపోయినటువంటి రోజులు మా అందరికీ గుర్తున్నాయి. ఎంతోమంది మావోయిస్టుల దుశ్చర్యకి చనిపోయిన వాళ్ళని, చంపబడ్డ వాళ్ళని చాలామంది చూసాం. కానీ ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి ఉమేష్ చంద్ర గారు చనిపోయినప్పుడు ఈ ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి స్పందన కానీ, బాధ కానీ, అందరూ వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు కానీ చాలా గొప్పగా అందరూ కూడా గుర్తున్నాయి. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా కడప లాంటి జిల్లాలో చేసిన ఫ్యాక్షనిజం కానీ, ఇతరత్ర గ్రూపిజాలు కానీ, రౌడీజం కానీ, ఆయన ధైర్య సాహసాలన్నీ కూడా కథలుగా విన్నాం. అదేవిధంగా నక్సలిజం తుదమించడానికి ప్రజాస్వామ్యయుతంగా వారు చేసినటువంటి ధైర్య సాహసాలు విన్నాం. మరి దానికోసమే మరి వాళ్ళు పగబట్టారేమో కానీ ఏ వ్యవస్థ అయితే రాజ్యాంగాన్ని ధిక్కరించి ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దగ్గర నుంచి తెలంగాణ నుంచి నేపాల్ దాకా విస్తరించినటువంటి ఒక వ్యవస్థ ప్రజాస్వామ్యాన్ని కాదని, రాజ్యాంగాన్ని కాదని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ, కాలం చెల్లిన ఆలోచనలు, అర్థం పర్థం లేని సిద్ధాంతాలతో ఏర్పడేటువంటి వ్యవస్థ ఈరోజు మన కళ్ళ ముందే పూర్తిగా కూడా అంతరించిపోయింది. ఇంకో 2 రోజుల్లో డెడ్లైన్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా ఉమేష్ చంద్ర గారికి 60వ జయంత్యోత్సవం సందర్భంగా వారికి ఇస్తున్నటువంటి వ్యవస్థ అంతరించిపోవటం అంటే చాలా గొప్ప అని చెప్పి నేను భావిస్తాను. అటువంటి సందర్భాల్లో మరి ఒక గొప్ప మహనీయుడు ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర గారిని ఈ 60వ జయంత్యోత్సవం సందర్భంగా మనం గుర్తు చేసుకోవటం కూడా చాలా గొప్ప అంశం. వారి గుర్తుగా, వారి ప్రేరణతో, ఒక స్ఫూర్తితో అవార్డులు ఇచ్చినటువంటి పోలీసు ఎవరైతే కానిస్టేబుల్స్ కానీ మిగతా అధికారులు ఉన్నారో వారి యొక్క స్ఫూర్తితో పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ, వారి లేని లోటు మరి తీరుస్తూ ఎంతో ధైర్యంగా వారి విధుల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి కలెక్టర్ గారికి కానీ, వారి తండ్రి గారు వేణుగోపాలరావు గారు కానీ, వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆ మహనీయుడికి హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటాము. ఫ్యాక్షనిస్టులు కానీ, మావోయిస్టులు కానీ వాళ్ళందరినీ కూడా చట్టానికి వ్యతిరేకమైన శక్తులు ప్రతి శక్తితో ఆయన పోరాడారు. ఆయన ప్రాణాలు అర్పించారు. నేను ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లోని పార్వతీపురంలోని చింతపల్లిలో పనిచేశాను. అదేవిధంగా ఆంధ్ర ఛత్తీస్గఢ్ బోర్డర్లోని ఓఎస్టీగా పనిచేశాను. ఆ సమయంలో కూడా నేను చాలాసార్లు ఈ మావోయిస్టులు జీకే వీధి, సీలేరు ఈ ప్రాంతాల్లోని వీళ్ళు పనిచేసినప్పుడు ఒకసారి నేను గాంధీయన్ పోలీసింగ్ అని చెప్పేసి అక్కడ మారుమూల గ్రామాలకు విజిట్ చేసేవాడిని. 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు నడిచిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. నేను తిరగని గ్రామం లేదు ఆ ప్రాంతం అంతా కూడా. ఆ సమయంలో నేను చాలా అనుకునేవాడిని, ఉమేష్ చంద్ర గారు అంత పెద్ద వ్యక్తి, ఆయన స్ఫూర్తితో మనం పనిచేయాలని చెప్పేసి నేను మా కానిస్టేబుల్స్ వాళ్ళకు కూడా చెప్పేవాడిని ఎప్పుడు కూడా. ఆ సందర్భంలో ఒకసారి ఈ సిద్ధాంతాలు ఇవన్నీ చెప్పారు వాళ్ళు, కానీ సిద్ధాంతాలు ఎలా ఫాలో కారో కూడా ఆ రోజు నేను నిరూపించాను. అక్కడ ఒకసారి ఒక వ్యక్తిని బలపం ఆ ప్రాంతంలో ఒక వ్యక్తిని ఇన్ఫార్మర్ అని చెప్పేసి వాళ్ళు చంపేశారు మావోయిస్ట్. ఆ చంపినప్పుడు వాళ్ళు ఒక లెటర్ రాశారు, ఈ వ్యక్తి ఫలానా ఏఎస్పీ రవికృష్ణ ఇన్ఫార్మరు, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామని చెప్పేసి మేము చంపామని చెప్పేసి. ఆ రోజు నేను మావోయిస్ట్ ఒక ఉత్తరం రాశాను, ఈ వ్యక్తి ఫలానా వ్యక్తి మీరు చంపిన వ్యక్తి ఆ తమ్ముడితో నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఆయన ఎప్పుడు చూడలేదు, మీరు అన్యాయంగా ఒక వ్యక్తిని చంపారు, మిమ్మల్ని అన్నలను పిలుస్తారు, ప్రపంచంలో ఏ అన్నైనా సరే చెల్లెలి మాంగళ్యం తెంపుతాడని చెప్పి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్కి సమాధానం చెప్పలేక చాలా రోజులు వాళ్ళు మొదలుపడ్డారు. సో అటువంటి కుహాన సిద్ధాంతాలతోని మంచి అధికారుల మీద దాడి చేసి మంచి అధికారులను వాళ్ళు చంపడం జరిగింది. ఈరోజు భారత ప్రభుత్వం మన మావోయిజాన్ని దేశానికి అంతర్గత భద్రతకి అత్యంత ప్రమాదమైన శత్రువుని పరిగణించిన తర్వాత ఈ మార్చి 31న పూర్తి స్థాయిలో మావోయిజాన్ని అంతం చేసామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా ఈ మావోయిజం బారిన పడకుండా ఈరోజు ప్రశాంతంగా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా
మనకి ఎన్నికలు జరుగుతున్నా సరే వీటన్నిటికీ మూల కారణం ఎంతో ప్రాణత్యాగం చేసిన మన ఉమేష్ చంద్ర గారు. ఉమేష్ చంద్ర గారు ఒక సిన్సియర్ ఆఫీసర్గా తను నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడినటువంటి అధికారిగా చిన్న వయసులోనే ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి ఒక మహోన్నత వ్యక్తిగా మనకు అందరికీ తెలుసు. ఆయన ఎందుకు మరణించారు, ఏం పాపం చేశారు, ఏం తప్పు చేశారు, నిజాయితీ ఉండటమే ఆయన ప్రాణం తీసిందా, నిబద్ధతతో ఉండటమే ఆయన ప్రాణం తీసిందా, అత్యాచార రాజకీయాలను ప్రోత్సహించకుండా అణచాలనుకోవటమే ఆయన ప్రాణం తీసిందా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. చాలా దురదృష్టం. కానీ జీవితంలో తప్పదు, మర్చిపోవాలి, తప్పదు. కానీ మాకు అత్యంత సన్నిహితులు ఎలానంటే నన్నప్రేణి వెంకట్రావు గారికి మాకు జగన్మోహన్ గారు మన జగన్మోహన్ రావు గారు కూచిపూడి తుమ్మల జగన్మోహన్ రావు గారు వాళ్ళ తాతగారు, వేణుగోపాల్ గారు పెదపూడి నుంచి వాళ్ళ నాన్నగారు, ఇలా బాగా తెలిసిన ఫ్యామిలీ అనమాట. ఈరోజు ఉమేష్ చంద్ర గారు అబ్బాయి కూడా పెద్దవాడయ్యాడు. వాళ్ళ నాన్నగారు ఈ లోకం నుండి కనిపించకుండా వెళ్ళినప్పుడు 4 ఏళ్ల పిల్లవాడు. ఇప్పుడు పెద్దవాడై చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు అమెరికాలో. ఇందా ఫోటో అడిగాను నాగరాణి గారిని, కలెక్టర్ గారిని, ఫోటో చూపించమ్మా బాబుని చూడాలని. పుడికి పుచ్చుకున్నట్టు అంతా వాళ్ళ నాన్నగారులానే ఉన్నారు. వాళ్ళ అమ్మగారి పలుకులు కొంచెం ఉన్నాయి, వాళ్ళ నాన్నగారి పలుకులు ఎక్కువ. కడుపు తరుక్కుపోయింది, కన్నీళ్ళు కూడా వచ్చాయి. ఆయన మనకేం సందేశం ఇస్తున్నారు పైనుండి? ఒక నిజాయితీగా, నిబద్ధతగా అరాచకాన్ని అణిచివేయాలి. ఇతరుల ప్రాణాలు తీసే హక్కు ఎవరికి లేదు. కానీ అది శృతి మించినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ ప్రాణాలు తీయాల్సిన అవసరం ఉంది. అమ్మాయిల మీద అగాచాలు చేసినా, లేకపోతే ఏమన్నా చంపేసినా, లేకపోతే తోస్తున్నాం తెల్లారులైతే పేపర్లు, ఇవన్నీ కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటే ఎట్లా జీవించడం, ఎలా భద్రత ఎలా? కాబట్టి భద్రత ఉండాలనే దానికోసమే ఆయన ప్రాణాలు అర్పించాలని అనుకుందామా? తెనాలి మండలం కొలకలూరు గ్రామ పరిధిలోని కాజీపేట గ్రామానికి చెందిన చల్లా నాగరాజు అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా కొన్ని సామాజిక వర్గాలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసు అదుపులో తీసుకుని కోర్టులో హాజరుపరుచున్నట్లు తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు పేర్కొన్నారు. సోమవారం తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడుతూ తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో దళిత వర్గాలను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో నిందితుడు చల్లా నాగరాజును రూరల్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ముద్దాయి నాగరాజు గురించి విచారణ లభించిన వివరాలను తెలియజేశారు. కొలకలూరు పంచాయతీ పరిధిలోని కాజీపేట గ్రామానికి చెందిన చల్లా నాగరాజు మద్రాసులో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ అప్పుడప్పుడు స్వగ్రామానికి వచ్చి వెళ్తుంటారని తెలిపారు. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన గురువారం కాజీపేట వచ్చిన నాగరాజు 27వ తేదీ శుక్రవారం కొలకలూరు గ్రామ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరావు విగ్రహాల వద్దకు వచ్చి గ్రామానికి చెందిన దళిత వర్గాలను అసభ్య పదజాలంతో దూషిస్తూ సోషల్ మీడియాలో తాను రికార్డ్ చేసిన వీడియోను పోస్ట్ చేశాడు. వీడియో చూసిన దళిత వర్గాలు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ శనివారం సాయంత్రం కొలకలూరు గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం విదితమే అన్నారు. దీంతో అప్రమత్తమైన రూరల్ పోలీసులు తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ దళిత వర్గాలతో చర్చించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ఆందోళన విరింపజేసిన క్రమంలో కేసు నిందితుడు చల్లా నాగరాజును రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి మోటార్ బైక్పై వెళ్తుండగా చల్లా నాగరాజుతో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే మనసులో పెట్టుకుని అతడు మద్యం మత్తులో అసభ్య పదజాలంతో దళిత వర్గాలను దూషించినట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. నిందితుడిని రూరల్ సర్కిల్ కార్యాలయం నుండి రోడ్డుపై నడిపించారు. మీడియా సమావేశంలో రూరల్ సిఐ నాయబ్ రసూల్, ఎస్ఐ ఆనంద్ సిబ్బంది పాల్గొన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొలకలూరు గ్రామానికి చెందిన వివేక్ అనే అతని భార్య కోమలి అనే వాళ్ళు బైక్ మీద వెళ్తా ఉన్నారు. అక్కడ ఎదురుగా పశువుల మంద ఎదురొస్తే పక్కన ఆపకుండా వెళ్తున్నాడని అక్కడ తాగి ఉన్న చల్లా నాగరాజు అనే వ్యక్తితో గొడవ జరుగుద్ది, ఒక ఆల్టర్కేషను. ఈ ఆల్టర్కేషన్ జరిగిన దాని ఈ చల్లా నాగరాజు అనే అతను బూతు తాగి ఉంటాడు, బూతులు తిడతా ఉంటాడు. ఎందుకన్నా నేను ఫ్యామిలీతో ఉన్నాను, నన్ను బూతులు తిట్టమాక, నేను కూడా కొలకలూరు విలేజ్ అని మాది అని చెప్పి అంటే ఇతను కొలకలూరు అనగానే కొలకలూరు మాదిపల్లి అనగానే అతను క్యాస్ట్ అబ్యూజ్ చేస్తాడు. అతను ఫ్యామిలీతో ఉన్నాడు, సరిపెట్టుకుని వెళ్ళిపోతాడు. కానీ చల్లా నాగరాజు అనే అతను ఆ తాగిన మత్తులో దానికి సంబంధించిన ఒక వీడియో అతను స్వయంగా రికార్డ్ చేసుకొని అతనికి ఫేస్బుక్ ఉంటుంది, ఆ ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తాడు.
ఈ అప్లోడ్ చేసిన క్రమంలో మాకు వచ్చిన అతను చూసి ఇమీడియట్గా కంప్లైంట్ వచ్చి మాకు ఇలా మమ్మల్ని కులదోషం చేశాడు, నన్ను మా ఫ్యామిలీని అబ్యూజ్ చేస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వగానే మేము SC/ST యాక్ట్ కింద కేసు రిపోర్టు తీసుకొని FIR రిజిస్టర్ చేశాం. అతన్ని ఈ చల్లా నాగరాజ్ అని అతను కాజీపేట గ్రామస్తుడు. అతను మద్రాసులో ఎలక్ట్రీషియన్ పని చేసుకుంటూ ఉంటాడు. 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వస్తాడు. తల్లి తప్పితే ఎవరు లేరు, భార్య కూడా అతన్ని వదిలేసింది. 26వ తారీఖున మద్రాసు నుంచి వచ్చాడు. వచ్చి వచ్చిన డబ్బులతో తాగుతూ తిరుగుతూ 27వ తారీఖున ఈ గొడవలో ఇన్వాల్వ్ అయ్యి నేరం చేశాడు. అతన్ని మేము నిన్న అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు SC/ST యాక్ట్ కింద అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. అతని మీద తర్వాత మేము బైండ్ ఓవర్ చేస్తాము. ఇటువంటి చర్యలు కులానికి సంబంధించిన ఆ బూతులు తిట్టడం, అబ్యూజ్ చేయడం అనే దాని మీద అతనికి రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. ఈ సందర్భంగా మేము మీడియా ముఖంగా అందరికీ తెలియపరిచేది ఏంటంటే, అతను ఫేస్బుక్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరు చూశారో అతను హెచ్చరించారు. దాని మీద అతను మరలా దాన్ని డిలీట్ చేసి మాలాని తిట్టాను, నన్ను క్షమించండి అని ఒక క్షమాపణ కోరుతూ ఒక వీడియో కూడా దాంట్లో మళ్ళీ అప్లోడ్ చేశాడు. బట్ ఇవన్నీ కూడా తాగిన మత్తులో చేయడమే కానీ అక్కడ ఇంటెన్షన్ అనేది వేరే విధంగా లేదు. కాబట్టి అందరూ దీన్ని సహృదయంతో తినాలి. కానీ అందరూ ఈ వీడియో ఎవరు చూసి బాధపడిన వాళ్ళు అందరూ కూడా సహృదయంతో అది అతను తాగి చేసిన తప్పుగానే మీరు పరిగణించాలి. మేమైతే చట్టపరంగా కఠినంగా అమలు చేస్తాము. అతనికి ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. తర్వాత అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి ఫ్యూచర్లో ఇలాంటి పొరపాట్లు మళ్ళీ ఎవరు చేయకుండా అందరికీ కూడా అతను లెసన్ అయ్యే విధంగా ఈ కేసుని మేము బిల్డ్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము. కులాలను దూషించడం వల్ల అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు కోర్టుకి. ఒక అతను నన్ను తిట్టాడు, ఆ కోపం మీద నేను తిట్టాల్సి వచ్చింది. తర్వాత నేను వెళ్ళి మళ్ళీ క్షమాపణలు కోరుకున్నాను. ప్రతి ఒక్కరిని, ఆడ మగ పెద్ద చిన్న అందరినీ అందరికీ అదే అంబేద్కర్ బొమ్మ దగ్గర అందరినీ క్షమాపణ కోరుకున్నాను. మళ్ళీ వెళ్ళి నేను ఇవాళ కోర్టుకు పెడుతున్నారు. నేను చేయడం ముమ్మాటికి తప్పే. ఆ మాటే నేను అక్కడికి వచ్చి అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి మళ్ళీ నేను చెప్పను కూడా చెప్పాను, ఇట్లా దూషించడం నా తప్పేను, ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి పొరపాటు చేయను అని చెప్పానని. నాకు ఎవరి మీద కక్ష లేదండి. అతను గబాల్ని నన్ను తిట్టేసి వెళ్ళటం వల్ల వెళ్ళేటప్పుడు కూడా పలానా అని చెప్పని అనుకుంటా వెళ్ళాడు. ఆ మాటే నాకు ఇది అనిపించి కొల్లూరు పల్లెలో మాదిగోలు కుర్రోడిని అని చెప్పి అనుకుంటూ వెళ్ళాడు. ఒక దెబ్బ నన్ను వేసి ఆ విషయం మీద నేను తిట్టాల్సి వచ్చింది. అంతేగాని వేరే కక్షలు కానీ అట్లాంటివి ఏమీ లేవు. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా రెవెన్యూ కార్యాలయాల్లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఆయా కార్యాలయాల ఇన్ఛార్జ్ అధికారుల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. డివిజన్ రెవెన్యూ కార్యాలయంలో కార్యాలయ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రీవెన్స్ కు 5 అర్జీలు వచ్చాయి. పోలీస్ శాఖకు 3, వ్యవసాయ శాఖకు 1, MTMC విభాగానికి 1, మొత్తం 5 అర్జీలు స్వీకరించారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో డివిజన్ స్థాయి వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా మండల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ ఆధ్వర్యంలో అర్జీదారులు అర్జీలు స్వీకరించారు. మండల స్థాయి వివిధ విభాగాల అధికారులు గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీల సమస్యలు సకాలంలో పరిష్కరించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చిన అర్జీలను అధికారులు ఆయా విభాగాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. తెనాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వేదికగా కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఎడ్ల బల ప్రదర్శన మరియు ఆవుల పాల ప్రదర్శన పోటీలు ఆదివారం నుండి ప్రారంభమైన నేపథ్యంలో 2వ రోజున సోమవారం కూడా ఈ పోటీలు హోరాహోరీగా కొనసాగాయి. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనందబాబుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. సోమవారం 4 పళ్ల విభాగంలో జరిగిన బండలాగుడు పోటీలలో వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన సుమారు 12 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన పోటీలు ప్రేక్షకులు కనువిందు కలిగించాయి. 2వ రోజు జరిగిన పోటీలను మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో వైభవంగా కొనసాగుతున్న ఒంగోలు గిత్తల జాతీయ స్థాయి బల ప్రదర్శన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. అంతరించిపోతున్న ఒంగోలు జాతి గిత్తలకు కావలసిన దానా ప్రభుత్వం ఉచితంగా అందజేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఎడ్లకు కావలసిన పోషణ వ్యయం లక్షల్లో ఉన్నందున పశుపోషకులకు ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభినందనీయులని అన్నారు. అనంతరం
మొదటి రోజు ఆదివారం 2 పళ్ల విభాగంలో జరిగిన పోటీలలో విజేతలైన ఎడ్ల జతల యజమానులకు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనందబాబుతో పాటుగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, రైతులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దూడల్ని మనమందరం కూడా పెంచడం చాలా అవసరం ఉందని నేను భావిస్తున్నాను. పాలు కూడా బయట పాలు కూడా కల్తీలు ఉన్నాయని కూడా మనం చూస్తున్నాం. అటువంటిప్పుడు సొంత గేదెలు పాలు ఉంటే చాలా మంచిదని కూడా నేను భావిస్తున్నాను. ఈ అర్హత నాకు చెప్పే అర్హత ఉంది. ఎందుకంటే మా ఇంట్లో ఉన్నాయి 4 ఆవులు దూడలు, 4 గేదెలు దూడలు, 3 గేదెలు, 2 దూడలు, మొత్తం కలిపి 7 వరకు ఉంటాయి. రోజు పాలు ఇస్తే ఆవులు గేదెలు ఎప్పటి నుంచో మొట్టమొదటి ముకుందరావు గారు ఆయన లెక్చరర్ ఉన్నా ప్రిన్సిపల్ ఉన్నా వాటిని మాత్రం వదలలేదు. మా ఇంట్లో కోళ్ళు పావురాలు అన్నీ ఉంటాయి. అట్లానే ఎందుకు చెప్తానికి చెప్పే అర్హత ఉందని చెప్తున్నారు. అవి కూడా ఒంగోలు జాతికి. ఈ ఒంగోలు జాతి పశువుల్ని పోషించడం కోసం, ఈ ఖర్చులు భరించడం కోసం ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే రైతులకి సహకారం ఉండదు పెద్దగా. వారు పాప ఎన్నో ప్రయాసాలకు వచ్చి అటు అధిక వర్షాలు, లేకపోతే వర్షాలు కురవకపోవటము, లేకపోతే పంటలు పండకపోవటము, లేకపోతే పండితే వారికి గిట్టుబాటు రేటు లేకపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి అప్పుడు ఇటువంటి పశువులను పెంచి మరి వాళ్ళంతా కూడా ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పాల కేంద్రాలు అవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా పశువులు పెంచాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం సహకరించాల్సిన అవసరం ఉంది. సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మంచి విత్తనాలు, ఎరువులు సప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ మార్కెట్ యార్డ్లో మనం పెట్టాం. యార్డు కొత్తగా మనంతా కూడా ఎన్నికయ్యారు, మంచి వాళ్ళు ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, డైరెక్టర్ గారు, వీరందరూ కూడా రైతులకు ఇటువంటి మన యార్డు నుంచి కూడా సహకరించి ఈ దూడల్ని సేకరించి, లేకపోతే వాళ్ళ జాతిని సేకరించి పెంచాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. పంచుతూ ఉత్సాహపరుస్తున్న ప్రేక్షకులు పాప అక్కడ కూర్చున్నారు. అటు ఇటు కూడా ఎంతో మంది, 1000 మంది కూర్చుని ఉన్నారు. వీరందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు చెప్పాలి. ఉత్సాహంగా చూస్తున్నారు. పనలేకపోవచ్చు, పోషించలేకపోవచ్చు, కానీ రాజేంద్ర ప్రసాద్ గారు ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా ఆహ్లాదంగా చూస్తున్నారు కాబట్టి, ఆనందపరుస్తున్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పత్రికలు మీడియా కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పిన భావిస్తూ, అయ్యా మరి గట్టిగా కొట్టకుండా అయ్యా అవి బాగానే పోతున్నాయి అని చెప్పి ఒక సూచన చేస్తూ, మరి అన్నీ కూడా రైతులు రాకపోవచ్చు, దాని వాళ్ళు నిరాశపడవచ్చు, వచ్చిన వాళ్ళు సంతోషించవచ్చు. జీవితంలో ఎన్నో చూస్తున్నాం, క్రికెట్ చూస్తున్నాం, ఆటలు చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. అట్లానే ఇది కూడా కాబట్టి వాటి సత్తా ఏంటో పాల్గొన్న, ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చారో పాల్గొన్నారు. అయినా కూడా వారికి కూడా ఈ సభ వారు, ఈ నిర్వాహకులు ప్రైజులు, అవార్డులు, సన్మానాలు చేస్తున్నారు కాబట్టి అభినందిస్తూ, ప్రైజు వచ్చినా రాకపోయినా జనాల్లో ఇక్కడ పాల్గొన్నాం అనే సంతృప్తితో వాళ్ళందరూ వెళ్తున్నందుకు నేను అభినందిస్తూ సెలవు తీసుకున్నాను. సమాజంలోని పేదరికాన్ని నిర్మూలించి అందరికీ చక్కని జీవితాన్ని అందించాలన్నదే జీరో పావర్టీ P4 కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని తెనాలి కొత్తపేటలోని రామకృష్ణ కళాక్షేత్రంలో సోమవారం నిర్వహించిన P4 కార్యక్రమ మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో పలువురు అధికారులు పేర్కొన్నారు. తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం ప్రాంగణంలో సోమవారం P4 మొదటి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ జె రామప్పలనాయుడు, మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, కొల్లిపర తహసీల్దార్ కె సిద్ధార్థ, తెనాలి మండల ఎంపీడీఓ అత్తోడ దీప్తి, కొల్లిపర ఎంపీడీఓ విజయలక్ష్మి, సివిఏపియు యంగ్ ప్రొఫెషనల్ పత్తిపాటి సురేష్ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమ ఆవిష్కతను తొలి సంవత్సరంలో సాధించిన ప్రగతిని అధికారులు వివరించారు. జీరో పావర్టీ P4 ప్రధాన ఉద్దేశం సమాజంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు ఒక ఉద్యమంగా కార్యక్రమం రూపొందిస్తున్నట్టు తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గం కార్యక్రమంలో భాగస్వాములై మార్గదర్శకులుగా తోడ్పడాలని అన్నారు. తెనాలి నియోజకవర్గాన్ని పేద రైత నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే కార్యాచరణలో ఇది తొలి అడుగుగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో వివిధ విభాగాల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. అంటే ఎప్పుడు మనం ఉద్యోగి కాకుండా కొంచెం హృదయంతో కనుక పనిచేయడం బిగిన్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ వస్తుంది, అందులో అనుమానం లేదు. నా టెన్యూర్లో తెనాలి తహసీల్దార్గా నేను ఎప్పుడు ఏం చేస్తుంటానంటే, ఈ సమ్మర్ వస్తే జనరల్గా జరిగేది ఏంటంటే, పేద గృహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. పాపం వాళ్ళని చూస్తే భలే బాధేస్తుంది. ఒక్కోసారి వాళ్ళకి కట్టుబట్టలు లేకుండా కూడా అట్లా నిలబడిపోయి ఉంటారు. నేను ఇమ్మీడియట్గా ఆ గ్రామంలో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, ఎవరైతే హృదయం విశాలంగా ఉంటుందో వారిని సంప్రదించి మనం వాళ్ళ చేతుల మీదుగానే ఆ బెనిఫిట్ ఏదో ఇప్పించి, బియ్యం, సరుకులు, ఎవ్రీథింగ్ అట్లా ఇప్పించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ క్రమంలో నేను ఎదురుకుండా కూర్చున్న మా గుడివాడ సర్పంచ్ గారి గురించి చెప్పాను, రాకేష్ గారు, నా మిత్రుడు.
ఒక సందర్భంలో ఒక మాకు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయాలి అనే కార్యక్రమం వస్తే నేను వెంటనే ఆలోచించా, కొంచెం విశాల హృదయం ఉన్న వాళ్ళతో మాట్లాడాలి అంటే నేను మా సర్పంచ్ గారికి చేశా కాల్. సర్పంచ్ గారు ఒక 25,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఏమంటారంటే మీరు చెప్పారు కదా సార్, ఓకే చెక్ పంపించిన. లేదు సార్ క్యాష్ కావాలి ఇమీడియట్, అంతే. ఇప్పుడు అడిగాను, ఇంకో గంటకి చేసేసారు. నేను ఈ తెనాల్లో బాగా ఇంప్లిమెంట్ చేస్తా. తెనాలిలో ఎక్కడైనా ఎవరికైనా ఏ అవసరం వచ్చి ఇబ్బంది వచ్చింది అంటే నాకు గనక తెలిస్తే డ్యామ్ షూర్ నాకు అధికారి అనే ఇందాక కమిషనర్ గారు చెబుతున్నప్పుడు అనిపించింది మనసుకు. ఒక అధికారి పోయి అడిగితే, నా ఇంట్లో పనికి అడిగితే ఏమన్నా ఎలా చూస్తారో తెలియదు, కానీ ఖచ్చితంగా సొసైటీ కోసం ఒక అధికారి వెళ్ళి అడిగితే ఖచ్చితంగా సమాజం ముందుకు వస్తుంది, పబ్లిక్ ముందుకు వస్తారు. మరి మీ అందరికీ తెలుసు కదా, నేను మరి నా టెన్యూర్లోనే కొలకలూరులో సుమారు 1 ఎకరం ల్యాండ్ మరి మంత్రి గారి చొరవతో గవర్నమెంట్కి వచ్చింది. అట్లాగే కాజీపేటలో ఒక 5 సెంట్లు ఇల్లు వచ్చింది. దాన్ని ఏ శాఖకు ఉపయోగించాలనేది మంత్రి గారితో చర్చిస్తా ఉన్నాం. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా, చిన్నదైనా పెద్దదైనా, నేను సీట్లో కూర్చున్నప్పుడు నా దగ్గరికి అందరూ పిల్లలు చాలామంది వస్తుంటారు సర్టిఫికెట్ల కోసం. నేను రోజు మార్గదర్శిని, ఒకరోజు మార్గదర్శిని, ఒక కుటుంబానికి మార్గదర్శిని కాదు, నేను వ్యవస్థకే మార్గదర్శిలా ఫీల్ అవుతూ ఉంటాను. నిజం. ఎవరైనా చదువుకున్న పిల్లలు నా ముందుకు వస్తే చక్కగా ఒక 10 నిమిషాలు స్పెండ్ చేస్తా వాళ్ళతో. నాకు ఎంత పని అన్నా ఉండి, ఏం చదువుకుంటున్నాడు, ఏంటి వాడి కథ, ఏంది అబ్బాయి, ఏం గైడ్ చేయాలి, ఏ సర్టిఫికేట్ కోసం వచ్చాడు, బియాండ్ రూల్ ఉంటుంది. ఒక్కొక్కసారి మాకు ఏదో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవ్వాలనుకోండి, 1000 చదరపు అడుగులు ఉండాలి ఇల్లు, అది దాటితే అతను ఈడబ్ల్యూఎస్ కిందకి రాదు. మా వాళ్ళు రాసుకొస్తారు 1000 పైన 5 గజాలు చదరపు గజాలు ఉంది కాబట్టి చదరపు అడుగులు ఉంది, 1005 ఉంది, ఇవ్వడానికి వీలు పడదని రాసుకొస్తాడు మా విఆర్ గారు. ఆశ్చర్యం వేస్తుంది నాకు. కొంచెం మనసు విశాలంగా మార్చుకొని 1000 అడుగులు ఉందంటే ఇప్పుడు ఎవరైనా కొడతారు వచ్చి, ఇప్పుడు చదువుకుంటాడు కదా ఒక చిన్న పిల్లాడు ఉన్నత స్థానంలోకి వెళ్తాడేమో కదా. మనిషి ఖచ్చితంగా ఉన్నత స్థానంలో ఉంటాడు, ఇందులో అనుమానం లేదు. ఎవరైతే ఆ సమాజం మీద ఒక దృష్టి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా మాత్రం ఎదుగుతారు అందులో. లేదా ఆ ఇంట్లో 5th క్లాస్ అవుతున్నటువంటి అమ్మాయి అబ్బాయి ఉన్నారు. మీరు ఒక మార్గదర్శిగా ట్యాగ్ చేసుకోండి, ఏ విషయాలపైన నవోదయ ఎగ్జామ్స్ ఎట్లా రాపించాలి, అలాగే సైన్స్ స్కూల్ ఎగ్జామ్స్ ఎట్లా రాపించాలి, ఆ సైన్స్ స్కూల్స్లో ప్రైవేట్ సైన్స్ స్కూల్స్ అంటే ఏంటి, అట్లాగే సోకాల్డ్ ఏ బుక్స్ చదవాలి, ఏ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, సైన్స్ స్కూల్లో చదివితే ఏ విధంగా జాబ్ కెరీర్ ఉంటుంది అని చెప్పడానికి ఆ ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఉంటారు కాబట్టి అవి ట్యాగ్ చేస్తుంది అని మనం ఎంకరేజ్ చేసాం. అంటే ఏంటి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయడానికి మనం చేసేటువంటి ఆ సహాయాన్ని ఒక స్ట్రీమ్లైన్ చేసి 10 మందికి చూపిస్తే అది ఆదర్శవంతంగా మారుతుంది. అందుకోసమనే అది ఒక సిస్టమ్ అనుకుంటే P4 సిస్టంలో ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ 2 రకాలుగా మనం వాళ్ళకి గైడ్ చేసి ఇవ్వగలిగితే కొన్ని రోజులు పోయాక ఒక రకమైన సమాజంలో ఒక బిహేవియర్ చేంజ్ వస్తుంది అన్నమాట. అది కంపల్సరీగా సమాజాన్ని మార్పు దిశకి మారుతూ ఉంటుంది. అందుకోసమని ఆ రకంగా చేయాలని చెప్పేటట్టు మనం గైడ్ చేసుకుంటే సెకండ్ స్టెప్కి వెళ్ళాం. థర్డ్ స్టెప్కి ఎటు వెళ్ళామంటే ఇప్పుడు హెల్త్ పరంగా హెల్త్ పరంగా హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ కిమ్స్ చూస్తే డాక్టర్ సునీల్ కుమార్ గారు కిమ్స్ డాక్టర్ గారిని మేము అర్బన్లో రూరల్లో కూడా మనము మార్గదర్శిగా పెట్టుకున్నాం. ఆయన ఒక లిస్ట్ పంపించారు, సార్ సోన్స్ ఏరియా డేస్లో మేము క్యాంప్స్ కండక్ట్ చేస్తాం. ఆయన ట్యాగ్ చేసిన బంగారపుటం వాళ్ళు సర్వే బేస్ చేసినప్పుడు ట్యాగ్ చేస్తాం. చెన్నైకి చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో తెనాల్లోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 239 మంది ఉద్యోగాలు సాధించిన పట్ల కళాశాల చైర్మన్ తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ హర్షం వ్యక్తం చేశారు. తెనాలి ప్రకాశం రోడ్డులోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ అన్నాబత్తిన శివకుమార్ మాట్లాడుతూ చెన్నైకి చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎఫికసీ గ్రూప్ నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో తమ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 239 మంది ఉద్యోగ అవకాశాలు సాధించడం కళాశాలకే గర్వకారణమని అన్నారు. ఎంపికైన విద్యార్థులకు వార్షిక వేతనం 2.4 లక్షలుగా తెలిపారు. వసతి సౌకర్యం కల్పిస్తారని చెబుతూ నిరంతరం వారిలో నైపుణ్యం పెంపొందించే కార్యాచరణను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను అభినందించారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కొలసాని రామచంద్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
My name is Sri Pujita. I am studying BSc final year in ASN Degree College. Today I have placed in Tata Electronics company, and our college supported us very much. Our mentor principal sir has supported to us in placement process. Our life skill program has supported very much for us. Thank you for the Tata Electronics and our principal sir for guiding us. Thank you. నా పేరు వచ్చేసి నాగభావన. సో నేను ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో ఫైనల్ ఇయర్ డిగ్రీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్లో చదువుకుంటున్నాను. సో మాకు ఇప్పుడు వచ్చిన కంపెనీ టాటా ఎలక్ట్రానిక్స్ అనేది చాలా యూస్ఫుల్ ప్రెజెంట్ డేస్లో. సో ఈ కాలేజ్ వల్ల మేము మా లైఫ్ స్కిల్స్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అవే మా ఇంటర్వ్యూ ప్రాసెస్లో కూడా మాకు చాలా హెల్ప్ అయినాయి. ఈ ప్లేస్మెంట్స్లో మాకు ఇలాంటి చాలా కంపెనీస్లో జాబ్స్ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా ప్రిన్సిపల్ సార్ అలాగే ఆయన చేసే కృషి మా కోసం మా లైఫ్ని ఇంకా మంచి స్టేజ్లో ఉండడానికి ఆయన ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటారు. నిజంగా ఆయన ఒక బెస్ట్ ఇన్స్పిరేషన్ మాకు ప్రెజెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టాటా. ఈ కాలేజ్లో ఎందుకు జాయిన్ అయ్యాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా డిగ్రీ అనేది ఇంపార్టెంట్. సో డిగ్రీతో పాటు మన లైఫ్లో మనం ఎలా లీడ్ చేయాలి ఏంటి అనేది ఖచ్చితంగా ఈ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో మనం నేర్చుకుంటాము. మన ఫర్దర్ ఫ్యూచర్గా ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో కూడా మనకు ఒక మంచి మెంటర్గా ఉండి మా ప్రిన్సిపల్ సార్ అనేది మాకు చాలా సపోర్ట్గా చేస్తూ ఉంటారు. మెయిన్గా గర్ల్స్ విషయంలో సార్ చాలా కేర్ఫుల్గా ఉంటారు. ప్రతి విషయంలోనూ మాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి మెయిన్గా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మేఘన. నేను ఈ కాలేజ్లో చదువుకున్న ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో. సార్ చాలా మోటివేట్ చేస్తారు. సార్ మాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తారు. లైఫ్ స్కిల్స్ ప్లాట్ఫామ్ అనేది మా ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ టాటా కంపెనీలో మాకు జాబ్ రావడానికి మెయిన్ రీజన్ రామ్చంద్ సార్. ఆయన గైడెన్స్ వల్ల మేము చాలా నేర్చుకున్నాము. అండ్ గర్ల్స్కి చాలా యూస్ఫుల్ అవుతారు. సార్ ఏమున్నా సరే ప్రికాషన్స్ కానీ మోటివేట్ కానీ చాలా ఈజీగా చెప్తారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఎన్ని చూసినా సరే ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. మనం జాబ్ క్రాక్ చేయడానికి ఈజీగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ టాటా ఎలక్ట్రానిక్స్. నా గోల్ ఒక రెప్యుటేటివ్ కంపెనీలో మంచిగా జాబ్ చేస్తూ పేరెంట్స్కి హెల్ప్ఫుల్ అవ్వాలని. అండ్ మై పేరెంట్స్ ఆల్సో ఇక్కడ కాలేజ్ జాయిన్ చేయడం వల్ల చాలా నేర్చుకున్నావు, ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలి, ఇంకా నువ్వు నేర్చుకోవాలి, జాబ్ చేస్తే చాలా యూస్ఫుల్ అవుతావు, అండ్ ఈ సార్ గైడెన్స్ వల్ల నువ్వు చాలా నేర్చుకున్నావు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. గత 25-30 సంవత్సరాల నుంచి ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో వివిధ రంగాల్లో స్టూడెంట్స్ ప్రాంగణ ఎంపికల ద్వారా ఎంపిక అవటం, మంచి భవిష్యత్తుని వాళ్ళు ఆ ఎంపిక ద్వారా తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం భారతదేశం మొత్తంలో కూడా ఉత్పాదక రంగం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ చాలా బాగా ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇంకా అవబోతుంది కూడా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎంఎస్ఎంఈ పేరుతో చాలా ఇండస్ట్రీస్ని ప్రోత్సహించడం, స్టార్టప్స్ కనుక ఎవరన్నా పెడితే ఉత్పాదక రంగంలో చాలా బెనిఫిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రమంలో ఈ ఇండస్ట్రీ ఇంపార్టెన్స్ పెరిగింది, దాంట్లో ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. అది దృష్టిలో పెట్టుకుని కళాశాల ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉత్పాదక రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలను డిగ్రీ స్టూడెంట్స్కి అందించాలనే ఉద్దేశంతో, ముఖ్యంగా ఉత్పాదక రంగంలో డిగ్రీ స్టూడెంట్స్కి చాలా అవకాశాలు ఉంటాయి. డేటా ప్రాసెసింగ్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెంటరీ కంట్రోల్, డేటా మేనేజ్మెంట్స్, వీటిల్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అక్కడ అవకాశాలు ఉండవు. అందుకని ఆ ఉద్దేశంతో డిగ్రీ కళాశాల విద్యార్థులకి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఒక మంచి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హుసూర్ తమిళనాడులో బేస్ అయింది. వాళ్ళ అఫీషియల్గా ఐఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియాలో వాళ్ళ ఆర్గనైజేషన్కి, వాళ్ళ ప్లాంట్కి వాళ్ళ ఆథరైజ్డ్ రిక్రూటర్ ఎవరైతే ఎఫ్ఎక్ఎస్సి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చెన్నై వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాంపస్కి వచ్చి రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళు రీసెంట్గా సెలెక్టెడ్ లిస్ట్ని అఫీషియల్గా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో 239 మంది స్టూడెంట్స్ ఏఎస్ఎన్ కాలేజీలో ప్రస్తుతం ఆఖరి సంవత్సరం సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్కొక్క కొత్త డొమైన్లో కూడా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్, మ్యానుఫ్యాక్చరింగ్ డొమైన్లో కూడా ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఈ ఇయర్ నుంచి ఎంటర్ అవటం, అది కూడా మంచి మంచి ఆర్గనైజేషన్స్ ఎంఆర్ఎఫ్ అలానే టాటా ఎలక్ట్రానిక్స్ లాంటి మంచి మంచి కంపెనీల్లోకి స్టూడెంట్స్ వెళ్ళి ఉద్యోగం చేసేటట్టు చేయటం అనేది ఒక యాడ్ ఆన్ ఎడిషన్గా, మా ప్లేస్మెంట్స్కి యాడ్ ఆన్ ఎడిషన్గా మేము భావిస్తాం. సో ఈ మ్యానుఫ్యాక్చర్ రంగంలో కూడా కాలేజ్ స్టూడెంట్స్ని జాబ్ ఓరియంటెడ్గా తయారు చేసి ఆ మ్యానుఫ్యాక్చర్ రంగాల్లో కూడా ఈ సంవత్సరం పర్టికులర్గా ఏఎస్ఎన్ కాలేజ్ ఎంఆర్ఎఫ్ టైర్స్ రీసెంట్గానే సుమారు 230 మంది దాకా సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు టాటా ఎలక్ట్రానిక్ రంగాన్ని
దీంట్లో 239 మంది స్టూడెంట్స్ ఈరోజు సెలెక్ట్ అవుతారు. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద, అంటే ఏషియన్ డిగ్రీ కాలేజ్లో చదివే ప్రతి స్టూడెంట్కి జాబ్ ఆపర్చునిటీతో ఒక ఉద్యోగ భద్రతతో బయటికి పంపే క్రమంలో, అంటే అండ్ ఒక మంచి ప్లాట్ఫామ్, కాలేజ్ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్గా కంపెనీ ప్లాట్ఫామ్ మీదకి పంపే క్రమంలో మారుతున్న పరిస్థితులకి అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని కాలేజ్ ఈరోజు ఈ సంవత్సరం పర్టికులర్గా ఐటీ రంగాలతో పాటు నాన్ ఐటీ రంగాల్లో, మరి ముఖ్యంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా బాగా గ్రోత్ ఉన్న మ్యానుఫ్యాక్చర్ రంగంలో కూడా ఏషియన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని జాబ్ ఆపర్చునిటీ తీసుకురావటం రామచంద్రాన్ని అభినందిస్తూ, టాటా ఎలక్ట్రానిక్స్ 239 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసినందుకు యాజ్ ఎ చైర్మన్గా కంపెనీకి ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటూ, వీళ్ళకి శాలరీ కూడా సుమారు 2,40,000 రూపాయల ప్యాకేజీ ప్లస్ వీళ్ళకి వసతి కూడా ఫ్రీగా ఇచ్చే విధంగా, ఇది తమిళనాడులో ఉన్న ఫ్యాక్టరీలో. సో ఇంత రామచంద్ర చెప్పినట్టు వీళ్ళు ఏ రంగంలో అంటే టాటా ఎలక్ట్రానిక్స్ ఇప్పుడు ఐఫోన్ మ్యానుఫ్యాక్చర్ రంగంలో కూడా ఉంది కాబట్టి ఈ రంగంలో ఈ స్టూడెంట్స్ని జాబ్ ఆపర్చునిటీ రావటం. వాతావరణంలో తేమ శాతం తగ్గుతుందని, వేసవి ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్ తో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ హెల్త్ అధికారి మొవ్వ యేసుబాబు సూచించారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలోని తమ ఛాంబర్లో సోమవారం ఎంహెచ్ఓ యేసుబాబు మీడియాతో మాట్లాడారు. వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వేసవి ఎండ తీవ్రత వల్ల చిన్నపిల్లలకు, వృద్ధులకు వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందన్నారు. మధ్యాహ్నం ఎండ సమయంలో అవసరం లేకుండా బయటకు రాకూడదని, గొడుగు లేదా టోపీలు ఉపయోగించాలన్నారు. పల్చటి కాటన్ దుస్తులు ధరించాలన్నారు. రంగుల వస్త్రాల కంటే తెల్లని వస్త్రాలు ధరించడం మంచిదని తెలిపారు. శరీరాన్ని చలువ చేసే ఆహారం తీసుకోవాలని, పుచ్చకాయ, కర్బూజా, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తీసుకోవాలని, మంచినీటిని తరచూ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉండదన్నారు. వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలన్నారు. లూజుగా ఉండే దుస్తులు వేసుకోవాలి. తర్వాత ఎక్కువ ఎండలో బయటకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే ఏదన్నా గొడుగు కానీ అలాంటి వాటిని తీసుకువెళ్ళాలి. నల్లటి దుస్తులు ధరించకూడదు. అలాగే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మజ్జిగ అలాంటివి, వాటరు ఎక్కువగా తీసుకోవాలి. సో అంతేకాకుండా ఎక్కువ ఈ ఫ్రూట్స్ కూడా, సో వాటిలో అంటే మనకి పుచ్చకాయ లాంటివి, ఈ తాటికాయలు ఇలాంటివన్నీ పర్టికులర్గా మనకి లవణాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి, సో వాటర్ కానీ, మజ్జిగ కానీ, ఈ పుచ్చకాయ కానీ, ఇలాంటి ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. రివ్యూ మీటింగ్లో మన మినిస్టర్ గారి ఆదేశాల మేరకు సో మనం టౌన్లో పురపాలక సంఘం పరిధిలో చాలా చోట్ల ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో చాలా చోట్ల దాతల సహకారంతో కూడా అరేంజ్ చేస్తున్నాము. మన మున్సిపాలిటీ తరఫున కూడా ఈ మన పురవేదిక దగ్గర మన చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. చలివేంద్రం దగ్గర కూడా మనం ఒక తగిన సిబ్బందిని పెట్టి తగు జాగ్రత్తలతో చలివేంద్రాలు, అలాగే మజ్జిగ కూడా మున్సిపల్ ఎంప్లాయీస్ తరఫున, సో వివిధ రకాల శాఖల తరఫున సో అక్కడ మనం మజ్జిగ కూడా అరేంజ్ చేయడం జరిగింది. సో ఇవే కాకుండా మనకి రొటీన్గా జరిగే డీసిల్టేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. డ్రైన్స్లో పేరుకుపోయిన ఈ సిల్ట్ని మనం రిమూవ్ చేయటం అన్ని వార్డుల్లో జరుగుతుంది. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా సో మనం ఈ డీసిల్టేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది. సో అలాగే మనకి ఈ రాబోయే ఈస్టర్ పండగ సందర్భం గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని మనం అక్కడక్కడ ఇవాళే మేము చంద్రావూరు క్రిస్టియన్ శ్మశాన వాటికల్ని సందర్శించడం జరిగింది. సో అక్కడ కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ అనేది మనం చేస్తున్నాము. ఈస్టర్ పండగకల్లా ఈ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్ అన్ని మనం నీట్గా జంగిల్ క్లియరెన్స్ చేసేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుని ఈ విధంగా మినిస్టర్ గారి ఆదేశాలతో మనం ముందుకు పోవడం జరుగుతుంది. దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ వారి ఆధ్వర్యం సిటీ కోఆర్డినేటర్ కంచెర రజని అధ్యక్షతన తెనాలి మున్సిపల్ కార్యాలయం పట్టణంలో వ్యర్థాలను పోగు చేసుకున్న ఆదాయంతో జీవనం గడిపే నిరుపేదలకు ప్రత్యామ్నాయ జీవనోపాధుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. DBRC డిప్యూటీ డైరెక్టర్ శామ్యూల్ అనిల్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మల్లెల చిన్నప్ప, MHO మొవ్వ యేసుబాబు,
కె జయశ్రీ పాల్గొనే కార్యక్రమంలో 8 మందికి బల్ల రిక్షాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈహెచ్ఓ యేసుబాబు మాట్లాడుతూ వేస్ట్ పిక్కర్స్, హెయిర్ ప్లెక్కర్ కు ఆధార్ కార్డు, రేషన్ కార్డు సంబంధించిన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. డిప్యూటీ డైరెక్టర్ శామ్యూల్ అనిల్ మాట్లాడుతూ వేస్ట్ పిక్కర్లు, హెయిర్ పిక్కర్లకు జీవనోపాధులు మెరుగుపరచడానికి ఈ రోజు 8 మందికి 3 చక్రాల బల్ల రిక్షా బండ్లు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. త్వరలో 4 చక్రాల తోపుడు బండ్లు, తెల్ల సామాన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా వేస్ట్ పిక్చర్స్ కు గౌరవం కలిగించే విధంగా మున్సిపాలిటీలు వర్కర్స్ గా తీసుకోవాలని కోరారు. మున్సిపల్ అధికారులు ఇస్తున్న ప్రోత్సాహానికి ధన్యవాదాలు తెలిపారు. వేస్ట్ పిక్కర్స్ అందరికీ కూడా వాళ్ళకి సైకిల్స్ 1.3 lakh వాల్యూ అయినటువంటి 8 సైకిల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నటువంటి డిబిఆర్సి దళిత్ బహుజన్ రిసోర్స్ సెంటర్ సంస్థ తరపున డిప్యూటీ డైరెక్టర్ గారు అనిల్ గారు, అట్లాగే మన అర్బన్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి రజని అండ్ మా ఎంఏహెచ్ఓ గారు అందరూ కూడా ఈరోజు ఆ వెహికల్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో కూడా ఈ డిబిఆర్సి తరపున మాకు అనేక రకాల కార్యక్రమాల్లో కూడా వాళ్ళు కోఆపరేట్ చేయమని కూడా అడుగున్నారు. అట్లాగే మేము కూడా డ్వాక్రా మహిళల తరపున సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ, రెండవది ఈ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ కానీ, అట్లాగే చైల్డ్ లేబర్, ఇట్లా చాలా యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో వీళ్ళ జీవన విధానంలో మార్పుల కోసం ఆర్థికంగా వాళ్ళని చైతన్యవంతులను చేయడానికి ఈ డిబిఆర్సి సంస్థ ఇదివరకు కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసింది. సో ఇదివరకు కూడా అడ్లంగే కాలనీలో ఈ రిక్షాలు ఇవ్వటం జరిగింది ఈ ర్యాట్ పిక్కర్స్, వేస్ట్ పిక్కర్స్ కోసం. సో అలాగే ఈ సంస్థ సో చాలా నిబద్ధతతో నేను చాలా ఎన్జిఓస్ని చూశాను. సో వాటిల్లో నిబద్ధతతో వీళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని సో ఈ వేస్ట్ పిక్కర్స్ని సో ఇక ఇలాంటి రిక్షాలే కాకుండా వాళ్ళకి మొన్న లాస్ట్ టైం మీటింగ్ పెట్టారు వాళ్ళు ఎంఆర్ఓ గారిని అందరినీ పిలిచి సో వాళ్ళకి ఏమన్నా ఇలాంటి రేషన్ కార్డులు ఇప్పించడం కానీ, ఆధార్ కార్డులు లేని వాళ్ళకి సో వాళ్ళ వంతు కృషి కమిట్మెంట్తో సో ఇక్కడ ఉన్న ఈ ప్రతినిధులందరూ సో చాలా కమిట్మెంట్. నిజంగా వాళ్ళని చూస్తే నాకు కూడా చాలా గౌరవం, ఆశ్చర్యంగా కూడా, ప్లస్ ఇలా ఉండాలనేది ఒక రోల్ మోడల్గా వాళ్ళ ముందర ఇలా చెప్పటం కాదు, నిజంగా వాళ్ళ సేవలు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సో లేకపోతే ఇంకా కొనసాగించాలి, ఇంకా ఎక్స్టెండ్ చేయాలని వాళ్ళని కోరుకుంటూ. నా పేరు శామ్యూల్ అనిల్ కుమార్ అండి. నేను డిబిఆర్సి సంస్థలో డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నాను. ముఖ్యంగా డిబిఆర్సి సంస్థ ఆంధ్ర రాష్ట్రంలో 9 జిల్లాల్లో, తెలంగాణలో 7 జిల్లాల్లో పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రోడ్డు మీద కాగితాలు, ప్లాస్టిక్ అట్టపెట్టెలు ఏరుకుంటూ జీవనం సాగించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సమాజంలో వెనకబడిపోయి ఉన్నారో అలాంటి వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా గత 10 సంవత్సరాలుగా డిబిఆర్సి వీళ్ళ కోసం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగా గత సంవత్సర కాలంలో 368 మందికి సంవత్సర కాలంలో ఈ 3 చక్రాల బండ్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ భుజం మీద వేసుకుని ఈ వేస్ట్ నేర్చుకుంటా చాలా దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉండే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు కాకుండా వీళ్ళకి రిక్షా ఇవ్వడం ద్వారా వీళ్ళు ఎక్కువ దూరం వెళ్ళగలుగుతారు, ఎక్కువ దాని మీద వేసుకోగలుగుతారు, దాని ద్వారా ఎక్కువ ఆదాయం సంపాదించుకుంటారు, దాని ద్వారా ఆ కుటుంబాన్ని బాగా చూసుకోగలుగుతారు, అంటే సేవింగ్స్ చేసుకోగలుగుతారు, మంచి బట్టలు కొనుక్కోగలుగుతారు, మంచి ఆహారం తినగలుగుతారు. సో ఆ జీవనం చేంజ్ అవ్వాలి, అలా ఇంపాక్ట్ క్రియేట్ అవ్వాలనే ఉద్దేశంతో డిబిఆర్సి సంస్థ ఇలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ తెనాలి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఎంహెచ్ఓ గారు సపోర్ట్ అసలు మర్చిపోలేం. ఎందుకంటే ఈ కార్యక్రమమే కాకుండా వేరే వేరే కార్యక్రమాలు చేసిన ప్రతిసారి ఎంహెచ్ఓ గారు మాకు అండగా నిలబడడం, ఆ వేస్ట్ పిక్కర్స్ యొక్క పరిస్థితులు చూసి ఆయన కూడా చెల్లించి మనందరం కలిసి చేద్దాం, వాళ్ళ జీవితంలో మార్పు తీసుకొద్దామని చెప్పి ఎప్పుడు సార్ అంటా ఉన్నా చాలా చాలా ఆనందం కలిగిస్తూ ఉంటుంది. ఇంకా డిబిఆర్సి సంస్థ ముందు కాలంలో ఇంకా ఎక్కువ మందికి సహాయం చేయడానికి మేము ముందుకు రెడీగా ఉన్నాం. కాబట్టి కార్పొరేషన్ నుంచి ఇంకా మిగతా డిపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలి, మీ అందరూ ఆశీర్వాదం కావాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వేసవి ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ సేవలను మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు చలివేంద్రంలో కొండల ద్వారా చల్లటి మంచినీరు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. దాతల సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి అవకాశం కల్పించిన క్రమంలో అమరావతి మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున 100 లీటర్ల మజ్జిగ పంపిణీకి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అత్యవసరమైతేనే ఎండ సమయంలో బయటకు రావాలన్నారు. పట్టణంలోని 6 కూడళ్లలో చలివేంద్రాల ఏర్పాటుకు దాతలు ముందుకు వచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ తోడ్పడిన ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం అమరావతి మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ చలివేంద్రము మరియు వేసవి ఉపశమన కేంద్రంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు చల్లని నీళ్లు కుండలో పెట్టి అందరికీ కూడా సప్లై చేస్తున్నాం. మా మున్సిపల్ డిపార్ట్మెంట్ వర్కర్స్ ద్వారానే సప్లై చేస్తున్నాం. అవి కాకుండా మా మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అలాగే వ్యక్తిగతంగా అట్లాగే గ్రామ వార్డు సచివాలయం తరఫున కూడా లాస్ట్ 3 days నుండి మజ్జిగ వాళ్ళు స్పాన్సర్ చేసి పబ్లిక్కి అందిస్తున్నారు. సో మాది మార్కెట్ ఏరియా కావడం వలన చాలామంది పబ్లిక్ ఈ చల్లని మజ్జిగ తీసుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా 37 నుంచి 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది కాబట్టి వేసవి కాలంలో ముఖ్యంగా పాటించాల్సినటువంటి వడగాల్పుకి దొరకకుండా ప్రతి ఒక్కరూ కూడా రీహైడ్రేషన్ అవ్వకుండా వాళ్ళ వెంట కంపల్సరీగా ఒక చల్లని నీళ్లు బాటిల్తో తీసుకుని వెళ్ళాలి. అట్లాగే మరీ విపరీతమైన ఎండ ఉండేటప్పుడు షేడ్ కింద కంపల్సరీ ఉండాలి. అలాగే చలివేంద్రాసు పెట్టడానికి స్వచ్ఛంద సంస్థలు సుమారు ఒక 6 ప్లేసెస్లో పెట్టడానికి ముందుకు వచ్చున్నారు. సో వాళ్ళని పెట్టిన తర్వాత వాళ్ళ లిస్ట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు అయితే మున్సిపల్ ఎంప్లాయీస్ ఆంధ్ర పారిస్ మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున రాజగోపాల్ అండ్ మిగతా డిపార్ట్మెంట్ మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు ఒక 100 లీటర్స్ మజ్జిగని స్పాన్సర్ చేశారు. అట్లాగే ఎంప్లాయీస్లో కూడా కొంతమంది వ్యక్తిగతంగా 40-50 లీటర్స్ ఇట్లాగా మజ్జిగ స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్నా కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ని సంప్రదిస్తే వాళ్ళ పేరుతో ఇక్కడ ఈరోజు మజ్జిగ దాతాన్ని కూడా పెట్టడం జరిగింది. అట్లాగే టెంపరేచర్ కూడా పెట్టాము. కొన్ని చైర్స్ కూడా ఒక 8 చైర్స్ ఏర్పాటు చేసాం. అలాగే తాటాకులతో ఒక పందిరి లాంటివి వేసాం. చల్లగా ఉండి మార్కెట్ ఏరియాలో ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్ళే అవకాశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు చెందిన స్వామి జ్ఞాన ప్రసన్న పిలుపు మేరకు గత 8 సంవత్సరాలుగా అనాథలు మృతి చెందిన సందర్భంలో వారి అంత్యక్రియలు చేసేందుకు ఎవరు లేరనే భావనకు చెక్ పెడుతూ మేమున్నామనే భరోసాతో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి అనాథ సేవ దహన కరుణ అంత్యక్రియలు ఇస్తున్న ప్రాధాన్యత క్రమంలో సోమవారం అనాథ వృద్ధుడి మృతదేహానికి సంప్రదాయ రీతిన అంత్యక్రియలు నిర్వహించారు. ఇక వివరాల్లోకి వెళ్తే స్థానిక ఇరిగేషన్ కాలువ కట్టపై డిఎస్పీ ఆఫీస్ కు సమీపంలో కొంత కోలంగా జీవనం సాగిస్తున్న కోనేరు వెంకటేశ్వర అనే వృద్ధుడు సోమవారం ఉదయం గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆ ప్రాంతంలో వారు 108 కు ఫోన్ చేయగా అక్కడ చేరుకున్న 108 సిబ్బంది పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆ వృద్ధుడికి ఎవరు లేరన్న విషయాన్ని 3 టౌన్ పోలీసులు తమ విచారణ నిర్ధారణ చేసిన క్రమంలో శ్రీ శివలింగేశ్వర భక్తి బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనికి విషయం తెలియచేయడంతో తమ బృందంతో ఆ మృతదేహానికి బుర్రేపాలెం రోడ్లోని మహాప్రస్థానం ప్రాంగణంలో అనాథ సేవ దహన సంస్కార సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్రా శ్రీను వాస్తవ పరిస్థితిని మీడియాకు వివరించారు. మహాప్రస్థానం కార్యదర్శి జట్టి శివరామకృష్ణ మాట్లాడుతూ కుర్రా శ్రీను చేసిన అనాథ సేవ సంస్కార సేవలలో తమ వంతుగా సేవ చేసే అవకాశాలు లభిస్తుందని, ఇదే విధంగా తమ సహకారం కొనసాగుతుందని అన్నారు. శివదాన సంస్కార సేవలో షేక్ మౌలాలి మల్లెల వాసు కూతురాజు హాజరయ్యారు. గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఆకలితో ఉన్న వారికి అన్నం పెడతాం ప్రతినిత్యం. మరి అనాథలుగా నిస్సాయులుగా ఎవరైనా మరణిస్తే వారికి అంత్యక్రియలు కూడా చేయడం జరుగుతుంది గత 8 సంవత్సరాలుగా. నేడు ఈరోజు ఉదయం మరి డిఎస్పీ గారి ఆఫీస్ కాలువ కట్టినందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రాంతంలో అక్కడ ఒక 40 సంవత్సరాలుగా పట్టాలు కట్టుకొని ఒక వృద్ధుడు సుమారుగా 64 ఏళ్ళ వయసు ఉంటుంది. అతను ఆ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నాడంట. అతను ఈ రోజున హఠాత్తుగా చనిపోవడం జరిగిందని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా గుడిసెల్లో ఉండేవాళ్ళు. అతను ఒకడే ఒంటరిగా ఒక వ్యక్తి ఉంటున్నాడు అక్కడ. మరి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది ఉదయం 6:30కి. మరి నేను పోలీసులకు చెప్పినాక ఏదైనా కానీ మేము యొక్క దాన సంస్కారం కానీ కర్ణంగా చేయగలుగుతామని చెప్పాము. వారు అలాగే వెళ్ళిపోయి మరి డిఎస్పీ ఆఫీస్లో చెప్పారు. మరి అక్కడి నుంచి కూడా వారు 3 టౌన్ వారు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా మరి అక్కడి నుంచి పోలీసు వారు వచ్చి ఆ మృతదేహానికి వాళ్ళ బంధువులు కానీ ఎవరు ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ విచారించి అలాగే ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాక 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే ఇక్కడే ఉంటున్నాడని చెప్పేసి వారు వివరాలు స్వీకరించి ఇతనికి ఎవరు లేరని చెప్పి నిర్ధారించినాక మరి అంత్యక్రియల నిమిత్తం మరి ఆ మృతదేహాన్ని మాకు అప్పచేయడం జరిగింది. మరి మహాప్రస్థాన సేవా సమితి సెక్రటరీ గారికి కూడా ఎమ్మెల్యే తెలియపరచడం జరిగింది. మరి వారు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో స్వయంగా వారు కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సాంప్రదాయ పద్ధతిలో ఆ ప్రాంతంలో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో అదేవిధంగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈరోజు ఉదయం కుర్రాసీని గారు నాకు ఒక వ్యక్తి చనిపోయారని చెప్పి నాకు ఫోన్ చేయడం జరిగింది. మరి ఆ వ్యక్తికి ముందు వెనకమాల ఎవరూ లేరు, అనాథ బాడీ అని చెప్పారు. మరి డిఎస్పీ ఆఫీస్ దగ్గర కాలువకట్ట దగ్గర ఆ వ్యక్తి చనిపోయినట్టుగా తెలిసిందని చెప్పి నాకు కాల్ చేయడం జరిగింది. మరి అక్కడ నుంచి ఆ బాడీని
బుడిపాలెం రోడ్లో ఉన్నటువంటి మహాప్రస్థానానికి తీసుకురావడం జరిగింది. మరి ప్రతిసారి చేసే విధంగానే మరి కుర్రా శ్రీనివాస్ గారు బాడీ యొక్క బాడీ వీటన్నిటిని కూడా శాస్త్రీయంగా సంప్రదాయంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి వారు ఇలా చేసే సేవా కార్యక్రమాలన్నిటికీ కూడా మా మహాప్రస్థాన సేవ తరపు నుంచి 100% సపోర్ట్ ఉంటుందని తెలియజేస్తున్నాం. వారంతా 6 పదులు దాటి వయసులో ఉన్నవారే. రూపాలు మారిన 47 ఏళ్లు వెనక్కి వెళ్లి వారి విద్యార్థి దశ మధుర స్మృతులను జ్ఞాపకాలను పంచుకుంటూ చిన్న పిల్లలయ్యారు. వారే కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్ 1975-79 సంవత్సరపు విద్యార్థులు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని గౌతమ్ గ్రాండ్ సమావేశ హాల్లో ఆదివారం రాత్రి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం జరుపుకున్నారు. పరస్పర ఉభయ కుశలోపరి ప్రశ్నలు వేసుకున్నారు. మార్చి 29వ తేదీ వారి జీవితంలో ఒక మధురమైన మరిచిపోలేని రోజుగా నిలిచిపోయింది. తాము ఎక్కడ నివసిస్తున్నాం, ఏం చేస్తున్నాం అన్న విషయం పక్కన పెట్టి విద్యార్థి దశ నాటి తొలి స్నేహితులతో ఆనాడు పెంచుకున్న తెలియని అనుబంధం ఆనందంతో సందడి చేశారు. వారి ఆనందానికి సమయం కూడా అడ్డు రాలేదు. ఉభయ కుశ లోపలిలాగా సాగిన వారి ఆత్మీయ సమావేశం అత్యంత అద్భుతంగా సాగింది. విద్యార్థి జీవితంలో గురువులు నేర్పిన నడవడికను తలుచుకుంటూ వారి ఆశీస్సులు కోరుకుంటూ సాగిన ఆత్మీయ సమావేశంలో ఒకరిద్దరు తమతోటి స్నేహితులు వదిలేసి వెళ్లిన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి కెనడాలో స్థిరపడిన విష్ణు మూలకల శ్రీనివాస్ నేతృత్వంలో రాయపాటి శివనాగేశ్వరరావు, బడే శ్రీనివాస్ రెడ్డి, రావి భగత్, సిహెచ్ రాజగోపాల్, సముద్రాల విజయ్ కుమార్, కాకుమన్ ప్రసాద్ తదితర మిత్రులు పాల్గొన్నారు. స్నేహబంధంలో ఉన్న మధురానికి దూరమైన మిత్రులు తమ మిత్రుడి అకాల మరణానికి ఒక్కింత విచారిస్తూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని నిరాధారణ అన్నార్థులకు అన్నదానం చేయడం అభినందనీయమని కుర్రా శ్రీను అన్నారు. తెనాలి బోసులోని టౌన్ చర్చి సెంటర్ లో కారు డ్రైవర్ గా పనిచేసే గారపాటి వినోద్ కుమార్ అనుకోని విధంగా ఇటీవల మృతి చెందారు. అతనితో సన్నిహితంగా ఉండే తోటి డ్రైవర్లు వినోద్ కుమార్ మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో సోమవారం రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ప్రాంగణంలో వినోద్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని అన్నార్థులకు అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ అభిప్రాయాలను వీణతో పంచుకున్నారు. స్నేహ బంధానికి ఉన్న ప్రాముఖ్యత క్రమంలో వినోద్ కుమార్ మిత్రులు అన్నదాన సేవలు చేయడం అభినందనీయమని సేవా సమితి అధ్యక్షుడు కొర్రాల శ్రీను అన్నదాన సేవలు నిర్వహించిన మిత్రులకు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొలకలూరు కిరణ్, తుపాకుల ఎర్రబాబు, కాటం భానుప్రసాద్, షేక్ నాగూర్వలి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభావ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమ విశేషం గార్పాటి వినోద్ కుమార్ గారి జ్ఞాపకార్థం వారి అకాల మరణాన్ని చిందిస్తూ వాళ్ళ మిత్రులు కృష్ణ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూడా ఈ రోజున ఈ రైల్వే స్టేషన్ పరిధిలో పేదలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి వినోద్ కుమార్ ఎక్కడున్నా కానీ వారి ఆత్మ శాంతి చేయగలని చెప్పేసి వాళ్ళ మిత్రులంతా కోరుకుంటున్నారు. అలాగే మరి వీటి చేసే సేవా కార్యక్రమాలను బట్టి చూస్తే మరి ఒక మిత్రుడి కోసం మరి ఈరోజు ఇంతమందికి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విశేషం. మరి ఆ మిత్రుడు ఆశీస్సులు వీళ్ళందరికీ కూడా ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ ముఖ్యంగా కృష్ణ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. అనుకోకుండా గారపాటి వినోద్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. అతని జ్ఞాపకార్థం ఈరోజు చేయడం జరిగింది. టౌన్ చర్చి దగ్గర స్టాండ్లో మంచి డ్రైవరు, మంచి స్నేహితుడు, కూడా అందరితో కలుపుగోలు వ్యక్తి, ఉన్నతమైన మనసున్న వ్యక్తి. అలాంటి అతను ఈరోజు మాతో పాటు లేకపోవటం మేము కొంచెం చింతిస్తున్నాం. గారపాటి వినోద్ అనే వ్యక్తి నా ప్రాణమిత్రుడు. నాకు తోడుగా నా ముందర నన్ను చాలా రోజులు నడిపించిన మనిషి. అతను చనిపోయాడు అనేది తెలియగానే మాకు చాలా బాధాకరం. నా స్నేహితులందరికీ, వినోద్ స్నేహితులందరికీ అతన్ని లేని అనే లోటు మాకు చాలా బాధాకరమైన విషయం. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూటమి నాయకులు గృహప్రవేశ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామానికి చెందిన తొరటి రమణ అనే లబ్ధిదారుని ఇంటికి వెళ్లి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. తదుపరి లబ్ధిదారులు తోరేటి రమణ సాంబయ్య దంపతులకు పసుపు కుంకుమలతో పాటు నూతన వస్త్రాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, గ్రామ సర్పంచ్ సిద్దిల శ్రీవాణి ఉజ్వలహరిణి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కేశవేన్ శ్రీయంత, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, హౌసింగ్ ఏఈ జీవి సుబ్బారావు, మాజీ ఎంపీపీ వెనిగల శ్రీకృష్ణప్రసాద్, గ్రామ అధ్యక్షులు కాబోతు దేవదాస్, సీనియర్ నాయకులు అంచె మారుతి ప్రసాద్, వార్డు మెంబర్ అంచె రవిచంద్, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు మహమ్మద్ నిజాముద్దీన్, ఎడ్ల సాయికృష్ణ, కేశవేన్ వాసుబాబు, చొప్పర రోసయ్య, గేరా జనార్దన్, మెగావత్ శంకర్ నాయక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొదటి విడత 2025 సంవత్సరం నవంబర్ 12వ తారీఖు 3 లక్షల పైచిలుకల టిక్కో ఇల్లులు మనం అందచేయడం జరిగింది. ఈరోజు రెండో విడతగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు PMJY పథకం కింద కేంద్ర సహకారంతో, ప్రధాని మోడీ గారి సహకారంతో ఈరోజు 2,50,000 ఇల్లు సూలూరుపేటలో ప్రారంభోత్సవం చేసుకుంటున్నారు. అదేవిధంగా మనం ఈరోజు ఈమని గ్రామంలో తొరటి రామణ గారికి గృహప్రవేశానికి
నాయకులందరూ ఇచ్చేస్తున్నారు. నాయకులందరం కలిసి ఈ రోజు గృహప్రవేశంలో పాల్గొంటాం. మా అందరికి చాలా సంతోషంగా ఉంది. పేద ప్రజల సొంత ఇంటి కళ ఈ రోజు నెరవేరబోతుంది. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో ప్రారంభిస్తున్నారు. ఈ రోజు దుగ్గిరాల మండలంలోని ఈమని గ్రామంలో మండల స్థాయి అధికారులతో కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి ప్రారంభించుకుంటున్నాం. ఎన్నో రోజుల కళ ఈ రోజు నెరవేరుతుంది. ఎన్టీఆర్ కాలనీలో 1.5 సెంట్లతో 2.30 లక్షలతో ఈ ఇల్లు పూర్తి చేయడం జరిగింది. గృహప్రవేశంలో పాల్గొనడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం వారు ఈ రోజున ప్రతి ఒక్క పేదవాళ్ళకి మరి ఇచ్చిన అమౌంట్ చాలక కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎస్సీ బీసీ అభ్యర్థులకి 50,000 రూపాయలు, ఎస్టీ అభ్యర్థులకి 75,000 రూపాయలు, ఈ రోజున కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆలోచించి రావడంతోనే ఈ అమౌంట్ పెంచి వాళ్ళకి సొంతంగా ఇల్లు ఏర్పాటు చేసినందుకు మరి కూటమి ప్రభుత్వం వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. మళ్ళీ మాకు ఒక 50,000 కల్పిస్తున్నారు కాబట్టి ఇల్లు పూర్తి చేస్తాం. దుగ్గిరాల మండలానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 3,526 ఇళ్లు మంజూరు కాక 1,887 ఇళ్లు పూర్తయినాయి. అందులో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 2024 నుంచి ఇప్పటి వరకు 193 ఇళ్లు మన మండలంలో వచ్చేసరికి 121 ఇళ్లు, అదేవిధంగా నియోజకవర్గంలో 193 ఇళ్లు పూర్తయినాయండి. ఈ పూర్తయిన ఇళ్లన్నిటికీ కూడా మనకి ఇంతకుముందు ఒక్కొక్క ఇంటికి ఇక్కడ యూనిట్ కాస్ట్ 1,80,000 ఉంటుంది. 1,80,000 1,50,000 సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, 30,000 MGNRGS ఫండ్స్ వస్తాయండి. అవి కాక ఈ గవర్నమెంట్ మారిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఉదారంగా ప్రతి ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయాలనే సదుద్దేశంతో వీళ్ళు ఆర్థికంగా బాగా వెనకబడిన ఉద్దేశంతో ఎస్సీలకి బీసీలకి ప్రతి ఒక్కరికి కూడా 1,80,000కి అదనంగా 50,000 మంజూరు చేశారు. అదేవిధంగా ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వారికి 1,80,000కి అదనంగా 75,000 కూడా మంజూరు చేశారండి. అదనంగా పెంచిన నిధులతో చాలా ఉపయోగకరంగా ఉండటం వల్ల ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. ఈ విధంగా ఈ మిగిలిపోయిన ఇళ్ళు కూడా వీలైనంత త్వరలో మేము పూర్తి చేస్తాం. అదేవిధంగా ఈ రోజున ఏమని గ్రామంలో దుగ్గిరాల మండలం ఏమని గ్రామంలో తొరటి రమణ అనే వారి ఇల్లు సంపూర్తి చేయడం జరిగిందండి. ఆ గృహాన్ని ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు అందరూ కలిసి ఉత్సాహంగా దీన్ని గృహప్రవేశ కార్యక్రమం జరగడం జరిగింది. దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. మొత్తం 14,05,727 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. దేవాదాయ ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకట శ్రీనివాసు పర్యవేక్షణలో లెక్కింపు జరిపారు. విరాళంగా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కొరకు కేటాయిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్, దేవస్థాన ధర్మకర్త దేవాభక్తి రంగప్రసాద్, అర్చక స్వాములు, స్వచ్ఛంద సేవా సంస్థలు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంటంరాజు గ్రామ పరిధిలో వేంచేస్తున్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు అనగా 30/3/2026 సోమవారం రోజున అమ్మవారి దేవస్థానం గల హుండీలో లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపు కార్యక్రమంలో అమ్మవారి దేవస్థానముకు 14,05,727 రూపాయలు వచ్చి ఉన్నవి. ఈ యొక్క దేవస్థానంలో వచ్చిన కానుకలు అమ్మవారి మూలధనానికి సమర్పించి దేవాలయ అభివృద్ధి కార్యక్రమానికి ఏర్పాటు జరుగుతున్నది. ఈ యొక్క హుండీ లెక్కింపు కార్యక్రమంలో గుంటూరు ఇన్స్పెక్టర్ గారు వెంకట శ్రీనివాసులు గారు, ఆలయ ఈఓ గారు కోగంటి సునీల్ కుమార్ గారు మరియు శ్రీ దేవభక్తిని రంగప్రసాద్ గారు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగినది. ఇక బులెటిన్ ముగించే మన హెడ్లైన్స్ మరొకసారి. 20 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన కమిషనర్ జె రామ అప్పలనాయుడు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు ద్విచక్ర వాహనాలు ఇచ్చి కోరిడ్ కష్టాలు తెచ్చుకోదు. 3 టౌన్ సిఐఎస్ సాంబశివరావు. ప్రజా ప్రతినిధి ఉన్నతాధికారుల సమక్షంలో ఆదివారం రాత్రి జరిగిన సభలో ఐపీఎస్ ఉమేష్ చంద్రకు ఘన నివాళి. మధ్యమతలో సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చల్లా నాగరాజు అరెస్ట్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ పి జనార్దన్ రావు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.